మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్నది కొండా ఫ్యామిలీయే అని, పీసీసీ అయ్యాక తన తండ్రి కొండా మురళిని ఎమ్మెల్సీ చేస్తామని చెప్పారని ఆమె పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు కొండా మురళిని ఎమ్మెల్సీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రేవూరి గెలుపు కోసం కొండా మురళి కష్టపడ్డారని, ఆయన తిరిగిన తర్వాతే రేవూరి గెలిచారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కొండా మురళిని ఎందుకు పట్టించుకోవడం లేదంటూ నిలదీశారు. ఇవాళ రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని, అప్పుడు రేవూరి తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఎవరు గెలుస్తారో తేలిపోతుందని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచి చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరు నిలుస్తున్నాము, ఎవరికి గెలుస్తారో చూద్దాం. నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీకి పెట్టిపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తానని చెప్తున్నా. 21 ఏళ్ళకి ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతానని చెప్పిన వాళ్ళు మరి ఇప్పుడు డైవర్ట్ చేసుకుని ఇప్పుడు ఎందుకు తెలియదా? నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంటిది? ఎక్కడి నుంచి ఎక్కడిపోతున్నామని అడుగుతున్నా నేను ఇవాళ. నువ్వు ఒకసారి ఒక మాట మాట్లాడుతూ ఒకసారి ఒక మాట మాట్లాడుతూ నువ్వు కొన్నాళ్ళకి ఎందుకు రాజకీయంగా ఆయన తొక్కదలుచుకున్నావు, బీసీలను తొక్కదలుచుకున్నావా? జగన్ రెడ్డి గారికేమో అసిస్టెంట్ చెప్తాయి అని చెప్పి ఇక్కడికి వచ్చేమో ఆయన ఇచ్చినట్టు చెప్తాడు. ఏదైనా కాంగ్రెస్ లా గుర్తుపెట్టుకోవడం ఏమంటే అసిస్టెంట్ నిర్ణయిస్తారు తప్పితే ఇక్కడ సీఎం కాబట్టి సీఎం ఉంటాడు తప్పితే సీఎం అనేది కుర్చీని కాపాడుకోవాలంటే కొంచెం నిబద్ధతగా ఉండాలి. ఎవరైనా కార్యకర్తలని లీడర్లని కాపాడుకోవాలి. కొనుగోలు లీడర్ని కాపాడుకోకుండా ఈ రోజు చాలా పెద్ద తప్పు చేస్తున్నామని చెప్పి నేను చెప్తాను. మీతో పీసీసీ ఆడడానికి తిరిగిన దాసరావు గారిని కానీ షబీరయ్య గారిని కానీ అప్పుడు కాంగ్రెస్ ఇచ్చుకుని తిరిగినాం. అపాయింట్మెంట్ అన్న ఇస్తున్న వాళ్ళు అని అడుగుతున్నాను ఈ సందర్భంగా. ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే నిన్ను కూడా కొడంగల్లో ఒకసారి ప్రజలు కూడా ఒడిగారు. అలాంటిది నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటానని చెప్పుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పుకోలేదట. నీకు కాంగ్రెస్ సంస్కృతి అనేది ఎక్కలేదు అని చెప్పి నీకు చెప్తున్నా. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా, నీళ్ళు ఎందుకు నీకు టీడీపీ సభ్యులంటే అంత ప్రేమ? ఎందుకు మన కాంగ్రెస్ సభ్యులని సరస్వతి ప్రేమతో చూస్తున్నామని చెప్పి నేను అడగదలుచుకున్నాను. నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరు నిలుస్తున్నాము, ఎవరికి గెలుస్తారో చూద్దాం. నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీకి పెట్టిపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తానని చెప్తున్నా. ఈసారి పథకాలు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇది గతంలో చెప్పిన కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్ళ గెలిపిమని చెప్పి అసందర్భంగా మాట్లాడాడు కాబట్టి అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇలా రావాల్సి వచ్చింది, ఇంత మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయట ఇంటెలిజెన్స్ చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని